కూడా చేసుకోవడం జరిగింది. ప్రతి వేమూరు నియోజకవర్గంలో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం విజయవంతంగా జరిగింది. ఎమ్మెల్యే నక్క ఆనందబాబు ఆసుపత్రిని సందర్శించి బయోమెడికల్ వ్యర్థాల సేకరణలో బార్కోడ్ సిస్టమ్ను పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులు, శానిటేషన్ సిబ్బందితో సమావేశమై పరిశుభ్రత, వైద్య సేవల ప్రమాణాలు, వ్యర్థాల నిర్వహణపై సమగ్రంగా తనిఖీ చేశారు. అనంతరం పంచాయతీ కార్యాలయం నుండి ఎన్టీఆర్ పురవేదిక వరకు ర్యాలీ నిర్వహించగా ప్రజలు, కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీగా పాల్గొన్నారు. పరిశుభ్రంగా ఉంచుకోవాలి పరిసరాలని ఈ రోజు టీమ్ తోటి స్వర్ణాంధ్ర స్వచ్ఛంద కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. మన నియోజకవర్గ టీం కూటమి నాయకులందరికీ, అధికారులకు, అనాధికారులకి, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరూ కూడా ధన్యవాదాలు. ఒక గ్రామంలో పాల్గొని ప్రజలకి సందేశం ఇస్తా ఉన్నారు. మేము కూడా దాదాపు ఏదో ఒక మండలంలో నుంచి ఒక గ్రామంలో ఈ కార్యక్రమంలో పాల్గొంటూ వస్తా ఉన్నాము. ఇది రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల్ని స్వచ్ఛాంధ్ర దిశగా చైతన్యవంతం చేయడంలో ప్రధాన ఉద్దేశం. ముఖ్యమంత్రి గారు నెలలో రోజు స్వచ్ఛందంగానే అంతా అయిపోయింది కాదు, మీలో ఒక స్ఫూర్తిని అందడం కోసం ఈ కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడింది.